దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలపించుకొని ఉన్నారు. చిన్నమాట ప్రార్థన చేసుకుని విందామా. మా ప్రియమైన దేవా, పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవాని ఘననామునకు స్తోత్రాలు. జీవజలముల ఊటవి నీవు ప్రభా, నీ వైపు చూచి కృపాభాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ వాక్కు చేత మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరచండి, సరిచేయండి, సవరించండి. ప్రభా, విశ్వాసాన్ని బలపరచండి, తద్వారా విశ్వాస సహితమైన ప్రార్థన చేయుటకు మీ కృప చూపించమని దీనదాసుని శిలచాటును మరుగు చేసి, పరిశుద్ధాత్మదేవ నీ వృత్తాంతములతో అభిషేకించి నీ ఆలోచన ఇచ్చి నడిపించి మందరితో మాట్లాడి ఈ నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు ప్రభు నామం నడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రియులారా, ఇర్మియా గ్రంథము యొక్క ఉద్దేశం, దేవుడు ఇర్మియా గ్రంథాన్ని ఎందుకు ఈ విధంగా రాయించాడు అని చెప్తే, అలనాడు ఇర్మియా ప్రవక్త ఉన్నటువంటి ఆ కాలంలో దేవుడు ఇర్మియాని వాడుకున్నాడు. సింపుల్గా అంటే ప్రతి తరములో, ప్రతి కాలంలో దేవుడు ఒక్కొక్క ప్రవక్తను ఇశ్రాయేలు మధ్యలోకి పంపించాడు. ఎందుకు? ఇశ్రాయేలులకు ఏదైనా సమాచారం అందించాలన్నా, ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడాలన్నా దేవుడు ఆ రోజులలో ప్రవక్తలలోనూ వాడుకున్నాడని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే చాలా స్పష్టంగా ఉంటుంది. ఏంటంటే, ఆయా కాలములలో ఆయా ప్రవక్తల ద్వారా తన ప్రజలతో దేవుడు మాట్లాడాడు అని కనబడుతుంది. కనుక ఇర్మియా బ్రతుకున్నటువంటి కాలంలో ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ 2వ అధ్యాయంలో వాళ్ళ మిస్టేక్స్ చెప్తా ఉన్నాడు. వాళ్ళు చేసిన తప్పులను చెప్తా ఉన్నాడు. ఏంటి వాళ్ళ మిస్టేక్స్ అంటే, ప్రాముఖ్యమైనటువంటి మిస్టేక్ ఎంత చక్కగా వర్ణించాడో చూడండి. అంటే మామూలుగా దేవుడు వాడుక భాషలో మాట్లాడేసి, ఇదిగో మీరు నన్ను విడిచిపెట్టి అన్య దేవతల దగ్గరికి వెళ్ళినారు కదా, మూఢనమ్మకాల వైపు తిరిగినారు కదా, మీ విశ్వాసాన్ని మార్చుకున్నారు కదా అని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా ఒక చక్కని అలంకరణ భాషతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటా భాష అంటే, నా జనులు 2 నేరములు చేశారు. దే డిడ్ 2 మిస్టేక్స్. మై పీపుల్ డిడ్ 2 మిస్టేక్స్ అంటున్నాడు ఇక్కడ జెర్మయా చాప్టర్ 2 and 13th verse. నా జనులు 2 నేరములు చేశారు. ఒకటి, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. ఆయన ఒక జీవజలముల ఊటను అని పరిచయం చేసుకుంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు నన్ను విడిచి ఉన్నారు అని అంటే సరిపోయేది కదా. తనను తాను జీవజలముల ఊట అంటే ఏంటి? ఈ ఊట అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఏంటంటే, అది ఉబుకుతూ ఉంటుంది 365 days. అక్కడ నుంచి ఉబికే ఆ నీళ్లు చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అది చాలా మంచిది. దాంట్లో ఏమాత్రము కూడా డౌట్ ఉండదు. అది తాగడానికి యోగ్యమైనటువంటి నీళ్ళు అవి. అది ఊట ఉబుకుతూ పారుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి లోపల నుంచి వస్తుందో, ఎక్కడికి పారుతుందో తెలుసుకోవడం చాలా చాలా కష్టం. ఆ ఊటలను గురించి దేవుడు తన్ను తాను అలాంటి జీవజలముల ఊటనని పరిచయం చేసుకుంటూ ఏమంటున్నాడంటే, అలాంటి జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను పట్టుకున్నారు. తొట్లు అంటే మన భాషలో చెప్పాలంటే, మనం ట్యాంకుల్లో, డ్రమ్ముల్లో నీళ్లు నింపుకుంటాం. ఒకప్పటి కాలంలో మన ఇంటి ముందు సిమెంట్తో కూడినటువంటి తొట్లు తొలిపించుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నన్ను విడిచిపెట్టి విగ్రహారాధన చేయడం కావచ్చు, దానిని దేవుడు తొట్లతో పోల్చుతూ ఉన్నాడు. ఆ సిమెంట్ ట్యాంక్తో పోల్చుతూ ఉన్నాడు. అది కూడా ఎలాంటి సిమెంట్ ట్యాంక్స్ అంటే, అవి బద్దలై నీళ్లు నిలువని తొట్లు. ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి. దేవుడు ఒక పేరు చెప్తాడు, దానికి డెఫినేషన్ ఇస్తాడు. ఒక మాట చెప్తాడు, ఒక వర్డ్ చెప్తాడు, దానికి డెఫినేషన్ ఇస్తాడు. ఒక వర్డ్ చెప్పి ఏం డెఫినేషన్ ఇస్తున్నాడు ఇక్కడ? మీరు తొట్లను తొలపించుకున్నారంటే అయిపోయేది కదా. నో 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 దానిలో డీప్ మీనింగ్ ఏంటంటే, అవి ఆల్రెడీ బద్దలైపోయినాయి. బద్దలైపోయినటువంటి ఆ నీళ్ళ తొట్లలో మీరు ఎన్ని నీళ్లు పోసినా అవి లీకేజ్ అవుతూనే ఉంటుంది, కారిపోతూనే ఉంటుంది. అందులో నీళ్లు నిలవవు. నీళ్లు నిలువని తొట్లు తొలిపించుకుంటున్నారంటే ఏంటి దాని అర్థము? నేను జీవజలముల ఊటను, రెండవది మీరు తొట్లను తొలిపించుకున్నారు. ఏ తొట్లు అవి? ఆల్రెడీ బద్దలైపోయినాయి. అందులో నీళ్లు పోస్తే కారిపోతూ ఉంటాయి, కానీ ఒక చుక్క నీళ్ళు ఉండవు. చూసారా?
దేవుడు దేంతో పోల్చుకుంటున్నాడు? తనను తాను జీవజలములో ఊట, రెండవది విగ్రహారాధనను దేవుడు తొట్లతో పోలుస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఈజీగా చెప్పేయచ్చు ఈ రోజుల్లో సృష్టికర్త అయినటువంటి దేవుడి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మాట చెప్పాలంటే ఎలా అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాడో తెలుసా? ఇక్కడ దేవుడు జీవజలములో ఊట అంటున్నాడు. జీవజలములో ఊట అంటే అది న్యాచురల్గా వచ్చేది, దాన్ని ఎవరో తయారు చేసేది కాదది. ఈ నీళ్లు నిలువని తొట్లు మనిషి తయారు చేసుకోగలడు, కానీ ఈ ఫౌంటైన్, వాటర్ స్ప్రింగ్స్ అంటారు, ఫౌంటైన్ అంటారు, అది న్యాచురల్గా ఏర్పడతాయి. ఈ సృష్టిలో న్యాచురల్గా ఏర్పడతాయి. మేము ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనుకుంటున్నాను, ఎక్కడండి, కాకినాడ వెళ్ళాం. శృంగధార అని ఆ ప్రాంతానికి, ఏజెన్సీ ప్రాంతము. చాలా భయంకరమైనటువంటి కొండ ప్రాంతాలు అవి. ఆ కొండలోనే కొన్ని కిలోమీటర్స్ పైకి ఎక్కుతూ ఉంటుంది బండి. మొత్తం టాప్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బండి పోదు. ఆ ప్రాంతాలన్నీ కూడా ఎత్తైన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, లోయలు కొండలు గల ప్రాంతాలు అవి. అక్కడ మేము మరి మీటింగ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్లారు, ఇంకా పైకి తీసుకెళ్లారు, ఇంకా పెద్ద కొండపైకి ఎక్కేటట్టు చేస్తే అసలు ఆ కొండపైకి మేము ఎక్కలేకపోతున్నాం. అంత కంజెస్టెడ్గా ఉంది, రాళ్ళు ఉన్నాయి, ఎక్కడ జారి పడితే కనుక లోయలో పడిపోతాం. చూడ్డానికేమో కనబడతా ఉంది దగ్గరే, కానీ ఎక్కుతున్న కొద్దీ అది చాలా దూరంగా ఉంది, ఎక్కలేకపోతున్నాం. చుట్టూపచ్చంతా కూడా చెట్లు, భయంకరమైనటువంటి జస్ట్ వాకింగ్ చేసే మాత్రం ప్లేస్ ఉంది. ఏ మాత్రం కాళ్ళు జారితే ఇట్లా కింద లోయలో పడిపోతాం. అంత భయంకరమైనటువంటి అడవి ప్రాంతం లాంటి ఆ కొండ లోయలలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ తీసుకెళ్లారు వాళ్ళు. ఆ ప్లేస్ ఏంటంటే ఈ ఊట, నీటి ఊట దగ్గర తీసుకెళ్లారు. ఈ నీళ్లు ఎక్కడి నుంచి ఉబ్బికి బయటకు వస్తున్నాయో తెలుసా? ఒక పెద్ద కొండలో నుంచి, కొండరాయి ఉంది, ఇట్స్ ఎ బిగ్ మౌంటైన్ అది. ఆ కొండరాయిలు పెద్ద రాయి ఎంత సైజు ఉంటే ఆల్మోస్ట్ 30 feet రాయి ఉంది అది. దాని కింద నిలబడడానికి ఇంకొక రాయి ఉంది, దాని మీద నిలబడవచ్చు ప్లేస్ ఉంది కొంచెం. అక్కడికి చేరుకోవడానికి కూడా చాలా కష్టమే, కాలు జారి కింద పడిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ వాళ్ళకి అలవాటు, వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లారు. అక్కడ గమనిస్తూ ఉన్నాను నేను ఏంటనంటే 30 feet స్టోన్ ఉంది, ఒకటి పెద్ద స్టోన్, పెద్ద రాయి, అది కొండరాయి. అది ఆ 30 అడుగుల ఎత్తుగా ఉన్నటువంటి ఆ రాయి లోపల నుండి అలాగ నీళ్లు ఉబ్బుకుతూ వాటర్ ఫాల్స్ లాగా పడుతూ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ కింద జనాలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, ఇది బహుశా అక్కడ బ్యాక్ సైడ్ ఏదైనా భూమి ఉందేమో, ఆ భూమి లోపల నుంచి వస్తుందేమో అని అడిగితే నోనా అది ఒక బండ లోపలలోంచి నీళ్లు బయటికి ఉబికి వస్తూ ఉంటాయి. ఆ రహస్యం ఇంతవరకు ఎవరికీ తెలియదు, ఇంతవరకు ఎవరు కనిపెట్టుకోలేకపోయారు ఆ ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి. అంటే 365 days 24/7 అది ఎప్పుడు నీళ్లు అక్కడ ఉబ్బుకుతూనే ఉంటాయి. సరే, చూడడానికి కూడా ముచ్చటగా ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉంది. ఆ తర్వాత నేను వెళ్ళి ఆ నీళ్లు ఎలా ఉంటాయి టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను భయపడుతూ వెళ్ళి చూసేసరికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చేతిలో నీళ్లు. అది ఎప్పుడు కూడా పారే నీళ్ళు కదా, పారే నీళ్ళు ఫ్రెష్గానే ఉంటాయి, నిలువగా ఉన్న నీళ్ళే ఫ్రెష్గా ఉండవు. ఆ నీళ్లు తీసుకున్న తర్వాత టేస్ట్ చేస్తే టు మై సర్ప్రైజ్ మనము ఒక ప్యూర్ RO వాటర్ బాటిల్ కొనుక్కొని ఏ విధంగా తాగితే మనకు ఆ టేస్ట్ ఉంటుందో సూపర్ టేస్ట్గా ఉంది అది. నేను ఆశ్చర్యపోయాను. బండలో నుండి ఉబ్బుకుతున్నటువంటి నీళ్లు కంటిన్యూగా రావడం మాత్రమే కాదు, ఫిల్టర్ నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఫిల్టర్ నీళ్లు అలా కారిపోతూ ఉన్నాయి. మనం ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి 20 rupees పే చేయాలి, కానీ ఇక్కడ some thousands gallons of liters అది ఫ్రెష్ వాటర్, RO వాటర్ ఇలాగా. అందుకే అక్కడ నించున్న 5 నిమిషాలకే చర్మం అంతా కూడా కాంతివంతం అవుతుంది. ఆ ఎంజాయ్మెంట్లో కూడా ఫుల్ ఫ్రెష్నెస్ ఉంటుంది. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే ప్రియులారా, న్యాచురల్గా ఉన్నటువంటి ఆ యొక్క ఫౌంటైన్ అదే అలాగ ఉన్నప్పుడు సేమ్ వేలో దేవుడు కూడా అలాంటి వాడే. ఆయన ఒకరి చేత సృష్టించబడినటువంటి వాడు కాదు. తొట్లు మనము సృష్టించుకోగలము, మనం తయారు చేసుకోగలమేమో, కానీ దేవుడు ఏ విధంగా జీవజలముల ఊటలు ఏ విధంగా న్యాచురల్గా ఉంటాయో దేవుడు కూడా న్యాచురల్గా ఉండేవాడు. ఆయనను ఎవ్వరూ కూడా తయారు చేయలేదు. పైగా దేవునికి స్తోత్రములు, ఈ ఊట
కేవలము జలములో ఊట మాత్రమే కాదు, దేవుడు జీవ జలము అనే వర్డ్ యాడ్ చేస్తాడు అక్కడ. అంటే లివింగ్ వాటర్. ఈ వాటర్లో జీవం ఉంది అంటాడు. ఈ జలములో జీవం ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఏమంటాడు? అమ్మా, నువ్వు తాగే నీళ్ళు అది మళ్ళీ దప్పిక అవుతుందేమో తాగిన తర్వాత, నేనిచ్చే నీళ్లు తాగితే నీ జీవితంలో ఎప్పుడు మళ్ళీ దప్పిక కొనవు అంటాడు. గమనించాలి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క దైవత్వం అక్కడ కూడా కనబడుతుంది. తన్ను తాను ఆయన జీవజలములో ఊటగా పరిచయం చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వము అలా అక్కడక్కడక్కడ మనకు రివీల్ చేసినట్టుగా కనబడుతుంది. ప్రియులారా, దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు జీవజలములో ఊటైన నన్ను మీరు విడిచి తొట్లను తొలపించుకుంటున్నారు. ఈ రోజుల్లో ఈ విధంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, మనము ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో వాళ్ళు కదా ఇలా చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారేమో. కాదు, వాళ్ళ గురించి దేవుడు మాట్లాడట్లేదు ఇక్కడ. ప్రియులారా, గమనించాలి, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో అన్యుల గురించి మాట్లాడట్లే. ఎవరు ఇశ్రాయేలు ప్రజలు? అందుకే పైనుంచి ఇలా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఏ దేవుడైతే మిమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకొచ్చాడో ఆ దేవుడు ఎక్కడున్నాడని మీరు మర్చిపోయారా? ఏ దేవుడు అరణ్యంలో మిమ్మల్ని నడిపించాడో ఆ దేవుడిని మీరు మర్చిపోయారా అని అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకి. ఇశ్రాయేల్ ప్రజలు మరి ఏమైపోయినారంటే, ఆ రోజుల్లో రాజు యోషియా కాలంలో మొత్తము దేశమంతా కూడా దేవుని వైపు నుండి తమ మనసు తిప్పుకున్నారు. ఎప్పుడైతే జీవము గల దేవుడి వైపు నుండి మనసు త్రిప్పబడుతుందో, మన జీవితాల్లో కూడా ప్రియులారా మూఢనమ్మకాల మీద మనం దృష్టి పెడతాం, మనుషుల మీద ఆధారపడడం ప్రారంభిస్తాం, లేదా ఈ లోకములో ఉన్నటువంటి ఆచారాల మీద, విశ్వాసాల మీద మళ్ళీ మనం తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో. జాగ్రత్త. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అలనాడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని విడిచి దేవుని మర్చారంటే ఏం చేసినట్టు? వారు యెహోవా దేవుని ఆరాధించడం కాకుండా వాళ్ళు అబద్ధ ప్రవక్తలు చెప్పినటువంటి మాటల్ని నమ్ముతూ ఒకవైపు, ఇంకోవైపు వాళ్ళ మూఢనమ్మకాల వైపు తిరిగినారు వాళ్ళు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు కూడా, మనలాంటి విశ్వాసులు కూడా దేవుడి మీద విశ్వాసం పెడతారు. అట్ ద సేమ్ టైం మనుషులు చెప్పింది కూడా నమ్ముతారు. అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతారు, అది చేయమంటే అది చేసేస్తారు, ఇది చేయమంటే ఇది చేసేస్తారు. అంటే అక్కడికి వెళ్తే బాగుపడతాను, ఇక్కడికి వెళ్తే బాగుపడతాను, అక్కడికి వెళ్తే ఇలా ఉంటుంది, ఇక్కడికి వెళ్తే ఇలా ఉంటుందని మనుషులు మనల్ని ఎక్కడెక్కడ త్రిప్పుతూ ఉంటారో అక్కడ మన మనసు త్రిప్పుకుంటూ ఉంటాం. దట్ ఈజ్ రాంగ్. జీవము గల దేవుడు నీ దేవుడైతే, దేవుడు అంటున్నాడు, ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో నువ్వు మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండు, నీ విశ్వాసాన్ని కోల్పోకు, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అంటాడు. ప్రియులారా, అంటే మరణం వరకు అన్నట్టు మీనింగ్ ఏంటి? చివరి క్షణం వరకు దేవుడి మీదనే ఆనుకోవాలి, దేవుడి మీదనే ఆధారపడాలి, దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలని దేవుడి యొక్క సూచన. మన జీవితాల్లో కూడా చాలాసార్లు గమనించాలి, ఇలానే చేస్తూ ఉంటాం. ఎస్, విశ్వాసులమే, ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తులమే, ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ అట్ ద సేమ్ టైం చివరి క్షణం వరకు వెయిట్ చేయం. మనం చివరి క్షణం వరకు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. అలాంటి ఉదాహరణలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి కానాను స్త్రీ జ్ఞాపకం వస్తుంది నాకు. కానాను స్త్రీ తన కుమార్తె స్వస్థపరచబడాలని యేసుప్రభు దగ్గరికి వస్తే, ఆమె ఒక అన్యురాలు, యాక్చువల్గా ఒక యూదురాలు కాదు. ఆమె అన్యురాలై ఉండి విశ్వాసంతో వస్తే యేసుప్రభు ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి ఫస్ట్ సైలెంట్గా ఉంటాడు. సెకండ్ నోరు తెరిచి ఏమంటాడంటే, నేను నీ కోసం కాదు వచ్చింది, యూదుల కోసం వచ్చానంటాడు. ఆ తర్వాత ఇంకా ఆమె బతిమలాడుతూ ఉంటే విశ్వాసంతో ఇంకొక మాట అంటాడు. ఏంటనంటే, పిల్లలు తినే రొట్టె ముక్క కుక్క పిల్లలకు వేయడము అది ఉచితం కాదంటే కించపరిచినట్టుగా మాట్లాడతాడు. అయినా ఆమె ఏమంటుందో తెలుసా? అవును ప్రభువా, యజమానుడి యొక్క బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల కొరకు కుక్క పిల్లలు ఆశపడతాయి కదా, నన్ను ఒక కుక్క పిల్లనే అనుకో నువ్వు అని తన్ను తాను ఎంతగా తగ్గించుకుంటుంది అంటే అంతగా తగ్గించుకుంటుంది. అట్ ద సేమ్ టైం దేవుని పాదాలు గట్టిగా పట్టుకుంటుంది. ప్రియులారా, గమనించాలి. ఆ విశ్వాసము చివరి విషయంను చూసి ఏమంటాడో తెలుసా? ఏ స్త్రీనైతే కుక్క పిల్లతో పోల్చాడో ఆ స్త్రీని ఏమంటాడో తెలుసా? అమ్మా అంటాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము నీ కుమార్తెకు స్వస్థత కలుగుతుంది.
చూసారా, ఆ లాస్ట్ క్షణంలోనే దేవుడు కార్యం జరిగిస్తాడు. ఎర్ర సముద్రం లాస్ట్లోనే పాయలవుతుంది. ఆ తర్వాత ఇస్సాకు మీద చెయ్యి దహన బలి చేయడానికి అబ్రహాము కత్తి లేపినప్పుడు లాస్ట్ మూమెంట్లోనే దేవుడు అబ్రహాము ఆపు అన్నాడు. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ విషయంలో చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని నమ్మినామా, మనం పూర్తిగా దేవుడి మీదనే ఆధారపడాలి. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. ఒకరోజు అబ్రహాం యొక్క దాసి అయినటువంటి హాగరు మరి శారా ద్వారా తరమబడుతున్నప్పుడు నిందలకి, అవమానాలకి గురి అయిపోయి పరుగెడుతూ ఉంటుంది. ఆ చిన్న చంటి బిడ్డని తీసుకొని, ఇస్మాయిల్ని చంటి బిడ్డని తీసుకొని అరణ్యంలో పరిగెడతా ఉంటుంది. ఆ చంటి బిడ్డ కూడా దాహమై ఏడుస్తూ ఉంటే నీళ్లు దొరకవు. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ఆమెని దర్శించి, అబ్రహాము శారా దాసివైన హాగరు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ పరుగులు తీస్తున్నావు నువ్వు అని అన్నప్పుడు దేవుని వైపు చూస్తుంది. ప్రియులారా, అక్కడ దేవుడు ఆమె దాహాన్ని, ఆమె కుమారుని యొక్క దాహాన్ని గుర్తెరిగి అక్కడ ఏం చేశాడో తెలుసా? నీటి ఊటను సృష్టించినట్టుగా వాక్యంలో రాయబడింది. ఆ నీటి ఊటలో ఇగో అక్కడ నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు తాగు అని చెప్పేసి నువ్వు నీ కుమారుడికి తాగిపించు, బ్రతుకుతారు అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోతుంది. అంటే దేవుడు అరణ్యంలో అలా నీటి ఊటలను సృష్టించేశాడు. ఈ రోజుల్లో మన మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నటువంటి బావులు అంటారు దాన్ని, ఈ నూనె ఆయిల్ బావులు ఏదైతే ఉన్నాయో చూసారా, అది అలనాడు హాగర్ కాలంలో దేవుడు సృష్టించినటువంటి ఆ ఫౌంటైన్స్ ఈ రోజున మొత్తం మిడిల్ ఈస్ట్ని పోషిస్తూ ఉంది. అక్కడ నుంచే మొత్తము ఈ టోటల్ ఫ్యూల్ సప్లై అవుతూ ఉంది మొత్తం కంట్రీస్కి. అంతగా దేవుడు వాగ్దానం చేసి మరి ఆ ప్రాంతాలని ఆశీర్వదించాడని బైబిల్ ప్రకారంగా చాలా ఈజీగా చెప్పొచ్చు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియులారా, ఎక్కడ మరి నీళ్లు దొరికినటువంటి ఆ ప్రాంతంలో దేవుడు హాగరు కొరకు నీటి ఊటనే సృష్టించాడు. అందుకే ఆమె అంటేది, చూచుచున్న దేవుడు నువ్వే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హాగరు దేవుడికి పెట్టిన పేరేంటి తెలుసా? చూచుచున్న దేవుడవు నీవే. అందుకే ఒక పాట కూడా ఉంటుంది, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడముచ్చటాయనే అని ఒక చక్కని పాట కూడా చాలా సంవత్సరాలైంది పాడి ఆ పాట. చూచుచున్న దేవుడు నీవే అని ఒక దేవుడికి ఒక పేరు పెట్టేసింది. ఎస్, అవర్ గాడ్, ద గాడ్ హూ సీస్, అన్ని విషయాలు చూచే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఇంత గొప్ప దేవుడి కలిగినటువంటి మన జీవితాల్లో ఇక మూఢనమ్మకాలు వద్దు, మనుషుల మీద ఆధారపడడం వద్దు, పద్ధతుల మీద ఆధారపడడం వద్దు, వీళ్ళ మీద ఆధారపడడం వద్దు. దేవుని పాదాలు గట్టిగా పట్టుకుందాం. దేవుడు చెప్దాం, ప్రభువా ఎస్, నేను కూడా తప్పు చేశాను, నేను కూడా జీవజలములో ఊటైన నిన్ను విడిచిపెట్టాను. రెండవది, నేను తొట్లను తొలిపించుకున్నాను. ఆ తొట్లు ఎలాంటివి అంటే ఎంత నీళ్లు పోసినా అందులో నీళ్ళు మాత్రం ఆగవు. అంటే వృధా ప్రయాసం. ప్రియులారు గమనించాలి. అందుకే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని కీర్తన 118వ కీర్తనలు చూస్తాం. కనుక దేవునికి స్తోత్రములు. ఈ మాటలు దేవుడు మన ఆధ్యాత్మికమైన మేలు నిమిత్తమై మన విశ్వాసాన్ని బలపరచబడడానికి, ఆ తర్వాత ప్రార్థనలో మన దేవుని పాదాలు గట్టిగా హత్తుకోవడానికి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.